Hi everyone, welcome to T1 Academy. I am Kiran, faculty in English. AP High Court notification లో ఎగ్జామ్ ఎంట్రన్స్ భాగంగా ఇవాటి సెషన్లో మనం టెక్స్ట్ కంప్లీషన్ లేదా వీటినే మనం కొలోక్వియల్ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తామంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మనకు ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనే బిట్టు ఎగ్జామ్ పేపర్లో మన యొక్క వొకాబులరీ యొక్క ప్రొఫిషియన్సీ ఎంతవరకు ఉంది అని తెలుసుకునేందుకు డిజైన్ చేయబడ్డ బిట్. ఓకే, సో దీని యొక్క టెక్నికల్ టర్మ్ వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ కంప్లీషన్. టెక్స్ట్ కంప్లీషన్ అంటే ఒక టెక్స్ట్ ఇవ్వబడుతుంది. ఇంటెన్షనల్గా ఏంటంటే ఈదర్ ఇన్ ద బిగినింగ్ ఆర్ మిడిల్ ఆర్ ఎండ్, బిగినింగ్ సెంటెన్స్ బిగినింగ్లో కావచ్చు, మధ్యలో కావచ్చు, లేదా చివరిలో ఏంటంటే ఒక బ్లాంక్ ఇవ్వబడుతుంది. ఆ యొక్క బ్లాంక్ను ఫిల్ చేయడం కోసము ఇవ్వబడ్డ కింద 4 ఆప్షన్స్లలో సూటబుల్ యాప్ట్ వర్డ్ను మనం సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క బ్లాంక్ని నింపాలి. అంటే ఆ యొక్క టెక్స్ట్ని ఏం చేస్తున్నాం, మనం కంప్లీట్ చేస్తున్నాము. దాన్ని మనం ఏంటంటే వాడుక భాషలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాము. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఏంటంటే ఒక బ్లాంక్ ఇవ్వబడుతుంది, ఒక్కొక్కసారి దాన్ని మనం సింగిల్ ఫిల్లర్స్ అంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే టెక్స్ట్లో 2 బ్లాంక్స్ ఇవ్వబడతాయి, మనం దాన్ని డబుల్ ఫిల్లర్స్ అంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే 3 బ్లాంక్స్ ఇవ్వబడతాయి, దాన్ని ఏమంటాం మనం ట్రిపుల్ ఫిల్లర్స్ అంటాము. ఇవాటి సెషన్లో మనము సింగిల్ ఫిల్లర్స్ అండ్ డబుల్ ఫిల్లర్స్ అనేది ఏ విధంగా మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడగబడతాయి, వాటిని ఏ విధంగా తప్పు లేకుండా సక్సెస్ఫుల్గా మనము చెయ్యొచ్చు లేదా అటెంప్ట్ చేయొచ్చు అనేది నేర్చుకునే క్రమంలో ఇవాటి సెషన్లో మనము డీటెయిల్గా చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్షన్ మోడ్. టెక్స్ట్ కంప్లీషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ను మొత్తం చదివిన తర్వాత ఒకవేళ టెక్స్ట్ యొక్క మీనింగ్ అనేది సింపుల్గా ఉండి అర్థం చేసుకోవడానికి ఉంటే అప్పుడు మీరు ఇవ్వబడ్డ ఆప్షన్స్లలో రైట్ ఆప్షన్ను తీసుకొని ఆ బ్లాంక్ను ఫిల్అప్ చేయండి. ఒకవేళ ఇవ్వబడ్డ టెక్స్ట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా కానీ, కొంచెం ట్రిక్కీగా కానీ, కొంచెం ఏంటంటే వేగ్గా ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు మీరు కొన్ని స్ట్రాటజీస్ను నేను ఒకటే స్ట్రాటజీ చెప్తాను. ఆ యొక్క స్ట్రాటజీని మీరు అప్లై చేశారనుకో, ఆ యొక్క స్ట్రాటజీ అనుగుణంగా ఏంటంటే ఇవ్వబడ్డ ఆప్షన్స్లల్లా దానికి సంబంధించిన ఆన్సర్ లేకపోతే వాటిని ఎలిమినేట్ చేసి మిగతా ఆప్షన్స్ ఏవి ఉంటే అందులో బెస్ట్ మ్యాచబుల్ ఏందో దాన్ని చూసి మనం బ్లాంక్ను ఫిల్అప్ చేయాలి. ఏంటి ఆ యొక్క స్ట్రాటజీ వచ్చేసి ఏంటంటే ఆ బ్లాంక్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ను కోరుకుంటుంది, ఆ బ్లాంక్లో ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్, ఐ రిపీట్, ఏ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది ఆ బ్లాంక్లో మనం ఫిల్అప్ చేస్తే ఆ యొక్క సెంటెన్స్ అనేది ఏంటంటే పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ అవుతుంది. జనరల్గా ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది బ్లాంక్లో మనం ఫిల్అప్ చేయడానికి యూజ్ చేస్తాము, నౌన్ యూజ్ చేస్తాము, లేదా వర్బ్ని యూజ్ చేస్తాము, లేదా కంజంక్షన్ని యూజ్ చేస్తాము, లేదా అడ్జెక్టివ్ని యూజ్ చేస్తాము. ఓకే, జనరల్గా ఏంటంటే నౌన్, వర్బ్, కంజంక్షన్, అడ్జెక్టివ్ ఈ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ అయినా కావచ్చు ఆ బ్లాంకులో మనము ఫిల్అప్ చేయాల్సింది. కంజంక్షన్స్ కావచ్చు, అడ్వర్బ్స్ కావచ్చు, అడ్జెక్ట్స్ కావచ్చు. ప్రొనౌన్స్ అనేది జనరల్గా అడగబడవు. ప్లస్ ఏంటంటే ఇంటర్జెక్షన్స్ అనేది కూడా జనరల్గా అడగబడవు. ప్లస్ ఈ యొక్క ప్రపోజిషన్స్ అనేది గ్రామటికల్ రిలేటెడ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని అడగబడతాయి. ఇక్కడ ఏంటంటే మనం వొకాబులరీ బేస్డ్ టెక్స్ట్ కంప్లీషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చిన్న టిప్ ఏంటంటే మీకు ఆ యొక్క టెక్స్ట్ని చదువుతున్న క్రమంలో బ్లాంక్ కాడికి వచ్చేసి ఈ బ్లాంకులో నౌన్ పెడితే కరెక్ట్ మ్యాచ్ అవుతుందా, అడ్జెక్టివ్ పెడితే కరెక్ట్ మ్యాచ్ అవుతుందా, అడ్వర్బ్ పెడితే కరెక్ట్ మ్యాచ్ అవుతుందా, లేదా వర్బ్ పెడితే మ్యాచ్ అవుతుందా అని చూసుకొని ఇవ్వబడ్డ 4 ఆప్షన్స్లో ఒకవేళ వర్బ్ పెడితే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అనుకున్నారు అనుకోండి, ఇవ్వబడ్డ 4 ఆప్షన్స్లల్లో 2 వర్బ్స్ ఉండి 2 కంజంక్షన్స్ ఉన్నాయి అనుకో, 2 కంజంక్షన్ ఎలిమినేట్ చేయండి. ఇక్కడనే ఎందుకు వాటిని అవి కరెక్టా కాదా అని చూసుకునే యొక్క టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, ఆ మిగతా 2 వర్బ్స్లలో ఏది పర్ఫెక్ట్గా ఇక్కడ మ్యాచ్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు బ్లాంక్ను ఫిల్అప్ చేయొచ్చు ఈజీగా. ఓకే, సో మరి సార్ ఎట్లా మరి మేము గుర్తుపెట్టాలి పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది ఏంటంటే దానికి ముందు ఏదైతే వర్డ్ ఇవ్వబడ్డదో, ఓకే, వాట్ ఎవర్ ద వర్డ్ ఈస్ గివెన్
ప్రయర్ టు దట్ బ్లాంక్ ఆర్ పోస్ట్ టు ద బ్లాంక్ అంటే బ్లాంక్కి తర్వాత లేదా బ్లాంక్కు ముందు ఇవ్వబడ్డ కీవర్డ్ అనేది మీకు ఏంటంటే ఉపయోగపడుతుంది. ఆ యొక్క బ్లాంక్లో మనము నౌన్ పెడితే సరిపోతుందా లేదా వర్బా కంజంక్షనా లేదా అడ్జెక్టివ్ అది మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఈ యొక్క టిప్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి మీరు ఒకవేళ ఇవ్వబడ్డ టెక్స్ట్ అనేది కాంప్లికేటెడ్గా ట్రిక్కీగా లేదా వేగ్గా ఉన్నప్పుడే ఈ యొక్క ట్రిక్ను మీరు ఉపయోగించవచ్చు. ఒకవేళ సింపుల్గా ఉన్నది అనుకో ఈజీ టు అండర్స్టాండ్ అన్నప్పుడు ఏంటంటే ఆ టెక్స్ట్ని చదివి ఆప్షన్ ఏంటంటే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూద్దాం ఇది ఫస్ట్ వన్. ఈజ్ ఎక్స్ప్లెనేషన్ వాస్ సో దట్ నో బడీ కుడ్ అండర్స్టాండ్ వాట్ హీ మెంట్. ఈజ్ ఎక్స్ప్లెనేషన్ వాస్ సో ఓకే, అతని యొక్క వివరణ అతని యొక్క విశ్లేషణ అతని యొక్క వివరణ అనుకుందాం. అతని యొక్క వివరణ అనేది బ్లాంక్ ఇవ్వబడ్డది. దట్ నో బడీ కుడ్ అండర్స్టాండ్ వాట్ హీ మెంట్. ఎవరికి అర్థం కాలే అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఎవరికి అర్థం కాలే అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఒక వర్డ్ కావాలి. ఏంటి, ఇట్ వాస్ సో. ఇట్ వాస్ సో. సో అనే వర్డ్ తర్వాత జనరల్గా మనం ఎప్పుడైనా అడ్జెక్టివ్ అనే యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ని యూజ్ చేస్తాము. అడ్జెక్టివ్ అంటే ఏంది, అడ్జెక్టివ్ అంటే ఏంది, ఏ వర్డ్ విచ్ క్వాలిఫైస్ ఇద నౌన్ ఆర్ ప్రనౌన్. నౌను లేదా ప్రనౌన్ ఏంటంటే క్వాలిఫై చేసేది. క్వాలిఫై అంటే ఏంటి, దాని యొక్క క్వాలిటీని లేదా క్వాంటిటీని, గొప్పగా ఉందా తక్కువగా ఉందా మధ్యస్థంగా ఉందా లేకపోతే అందంగా ఉందా లేకపోతే పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనే ఒక లక్షణాన్ని చెప్పుకుంటా హైలైట్ చేసే వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాము. ఓకే, సో అతని ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంది, ఎదుటి వాళ్ళకి ఏంటంటే అర్థం కాని విధంగా ఉంది అంటే ఇక్కడ ఏం కావాలి, మనకు ఒక పదం కావాలి. ఆ పదం అనేది అతని యొక్క ఎక్స్ప్లెనేషన్ను డిస్క్రైబ్ చేసేది కావాలి. నేను ఒక సెషన్ చెప్పాను, ఈ సెషన్ అనేది ఏంటంటే మీరు అందరు ఎంజాయ్ చేశారనుకుందాం ఎగ్జాంపుల్. అంటే ఆ యొక్క సెషన్ ఏ విధంగా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ప్రొడక్టివ్గా ఉన్నట్టే కదా. యూస్ఫుల్ ప్రొడక్టివ్ అనేది ఏంటి, అడ్జెక్టివ్స్. ఈ రెండు వర్డ్స్ దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి, నా యొక్క టీచింగ్ సెషన్ను డిస్క్రైబ్ చేస్తున్నాయి. అతను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఇక్కడ ఏంటి, నో వన్ కుడ్ అండర్స్టాండ్ వాట్ హీ మెంట్. అతను ఏం చెప్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు చూద్దాం. ఇక్కడ ల్యూసిడ్, ఇక్కడ ఇవ్వబడ్డ ఆప్షన్స్ అంటే ల్యూసిడ్ అంటే చాలా ఏంటంటే సింపుల్గా సులువుగా ఉన్నది. ఒకవేళ సింపుల్గా సులువుగా ఉంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కదా. మరి ఇక్కడ మ్యాచ్ అవుతుందా, నో, దిస్ ఇస్ రాంగ్. కన్సైజ్ అనేది ఏంటంటే బ్రీఫ్గా చెప్పాడు. బ్రీఫ్గా చెప్తే ఏంటంటే మనకు అర్థమవుతుంది, డీటెయిల్గా అర్థం కాకపోయినా కానీ అర్థమవుతుంది. ఇక్కడ కాంటెక్స్ట్లో ఏంటంటే అసలు వాళ్ళకి ఏం అర్థం కాలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ కరెక్ట్ ఆప్షన్. ట్రాన్స్పరెంట్, అతను ఏదైతే చెప్పాడో అది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నది, ఎక్కడ దాగుడు మూతలు లేవు, ఉన్నట్టుగా చెప్పాడు. ఉన్నట్టు చెప్తే అందరికి అర్థమవ్వాలి కదా. మరి ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఏమున్నది, ఎవరికి అర్థం కాలేదు అంటున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్. చలో మిగిలింది ఏంది, వేగ్ అనేది ఏంటంటే అస్పష్టంగా. ఎస్, ఎవరన్నా చెప్పేది ఏంటంటే స్పష్టంగా లేనప్పుడు మనకు అర్థం కాదు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, వేగ్ అనేది. ఓకే, సో ఇక్కడ నేనేం టిప్ యూజ్ చేశాను, ఇక్కడ అడ్జెక్టివ్ రావాలి. ఎందుకు, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడ్డది, అది ఏ విధంగా ఉంది, ఇక్కడ ఇవ్వబడ్డ అన్ని ఆప్షన్స్ కూడా అడ్జెక్టివ్సే. ఈ అడ్జెక్టివ్స్లలో నెక్స్ట్ ఏంది, నెగిటివ్ కావాలి. ఇక్కడ ఈ ల్యూసిడ్, కన్సైజ్, ట్రాన్స్పరెంట్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ పాజిటివిటీ గురించి మాట్లాడేటియే, నెగిటివిటీ గురించి మాట్లాడేటి లేవు. కాబట్టి దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్ ఇన్ ద సన్ he felt. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ వెర్బ్ టు వచ్చిన తర్వాత ఇక్కడ రావాల్సింది ఏంటంటే వర్బల్ అడ్జెక్టివ్ రావాలి. వర్బల్ అడ్జెక్టివ్ అంటే వర్బ్ 3. ఇది ఏంటంటే ఫిజికల్గా మనకు వర్బ్గా కనిపించినప్పటికీ కూడా సెంటెన్స్ కాంటెక్స్లో ఏంటంటే అడ్జెక్టివ్ యొక్క రోల్ను ప్లే చేస్తుంది. ఎట్లా చూడండి, ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్ ఇన్ ద సన్. ఓకే, సో ఏంటంటే బయట ఎండలా చాలా దూరం నడిచిన తర్వాత ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్ ఇన్ ద సన్ he felt I needed water. అతనికి ఏమనిపించింది, మనం ఎండలో నడవడం వల్ల మనకు
ఏమవుతుంది, అలసిపోతాము, లేకపోతే ఏంటంటే చెమటలు బాగా పట్టేసి అలసిపోతాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, అండ్ నీడెడ్ వాటర్, అతనికి వాటర్ అవసరం పడ్డాయి. ఇక్కడ కావాల్సిన వర్డ్ ఏంటంటే ఇక్కడ ఫెల్ట్ తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వర్బ్ 3 రావాలి. ఆ వర్బ్ 3 అనేది ఏంటంటే వర్బల్ అడ్జెక్టివ్. వర్బ్ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం రోల్ ప్లే చేస్తుంది, అడ్జెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే అడ్జెక్టివ్. ఓకే, జూబ్లియంట్ అనేది కూడా అడ్జెక్టివే. ఎగ్జాస్టెడ్ అనేది వర్బల్ అడ్జెక్టివ్. రిలాక్స్డ్ అనేది వర్బు. ఈ వర్బ్ అనేది ఇక్కడ కాంటెక్స్చువల్గా మ్యాచ్ కాదు, ఎందుకంటే మనకు కావాల్సింది ఈదర్ అడ్జెక్టివ్ ఆర్ వర్బల్ అడ్జెక్టివ్. మరి రిలాక్స్డ్ వర్బ్ కదా, ఎలిమినేట్ చేసేస్తున్నాను. ఓకే, అడ్జెక్టివ్ జూబ్లియంట్ ఉంది, ఎగ్జాస్టెడ్, ఇండిఫరెంట్ అనేది కూడా అడ్జెక్టివే. ఓకే, సో ఎక్కువ దూరం నడవడం వల్ల ఏమవుతాం, మనము ఎగ్జాస్ట్ అయిపోతాం, ఏంటంటే అలసిపోతాము. ఎక్కడైనా సంతోషంగా ఉల్లాసంగా ఉంటామా బాగా నడవడం వల్ల, కాంట్రడిక్టరీ కదా, దీన్ని ఎలిమినేట్ చేద్దాము. ఇండిఫరెంట్గా ఏంటంటే ఉదాసీనంగా ఉంటామా, ఉదాసీనంగా లేకపోతే డిఫరెంట్గా మీన్స్ ఇండిఫరెంట్గా అంటే రెగ్యులర్గా ఉన్నట్టు ఉంటామా మనము, లేదు కదా. బాగా నడిస్తే అలసిపోతాం కదా, అలసట అనేది మీ ముఖంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది కదా, లేదా చలాకీగా ఎట్లా నడుచుకుంటూ పోతామా, లేదు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ మ్యాచ్. ఎగ్జాస్టెడ్ అంటే అలసిపోవటం. ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్ ఇన్ ద సన్ హీ ఫెల్ట్ ఎగ్జాస్టెడ్, అలసిపోయాడు. అండ్ నీడెడ్ వాటర్, అతనికి నీళ్ళు కావాల్సి వచ్చింది. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద పొలిటీషియన్ స్పీచ్ వాజ్ ఫిల్డ్ విత్, దేని గురించి మాట్లాడుతున్నామని ఇక్కడ, పొలిటీషియన్ యొక్క స్పీచ్ గురించి. ఫిల్డ్ విత్ వాట్, ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకు నౌన్ కావాలి. ఇక్కడ నౌన్ కావాలి. యువర్ లెక్చర్ వాజ్ ఫిల్డ్ విత్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. నువ్వు ఏదైతే లెక్చర్ ఇచ్చావో ఆ యొక్క లెక్చర్లో చాలా ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, సో విత్ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే నౌన్. ఇక్కడ అడ్జెక్టివ్కు అవకాశం లేదు, వర్బుకు అవకాశం లేదు, అడ్వర్బ్కు అవకాశం లేదు. మనకు 4 వర్డ్స్ అని చెప్పాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్ లేదా అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ప్రిపోజిషన్ తర్వాత 90% మనకు కావాల్సిన వర్డ్ ఏంటంటే నౌన్ టు ఫిల్ ద బ్లాంక్. అది ఒక స్ట్రాటజీని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇన్స్పిరేషన్ నౌనే, క్లారిటీ నౌనే, రిటోరిక్ ఈజ్ నౌనే. ఓకే, అండ్ సైలెన్స్ ఈజ్ ఆల్సో నౌన్. ఓకే, సైలెన్స్ అని చూద్దాం. ఇక్కడ ఈజ్ ద పొలిటీషియన్ స్పీచ్ వాజ్ ఫిల్డ్ విత్ బట్ ల్యాక్డ్ కాంక్రీట్ ప్లాన్స్. అతని యొక్క స్పీచ్ అనేది ఏంటంటే బ్లాంక్ ఇచ్చాడు, బట్ అతని యొక్క స్పీచ్ అనేది ఏంటంటే ఒక స్పష్టమైన ప్లానింగ్ అనేది లేదు. అంటే దాని అర్థమైంది, స్పీచ్ మాత్రం అద్భుతంగా ఉంది, దాని యొక్క ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అనే దానిలో ఏంటంటే ఒక క్లారిటీ లేదని చెప్తున్నాడు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏ వర్డ్ అయితే ఉపయోగిస్తుంది. ద పొలిటీషియన్ స్పీచ్ వాజ్ ఫిల్డ్ విత్ ఇన్స్పిరేషన్, క్లారిటీ, సైలెన్స్ అనేది కాదు. ఓకే, క్లారిటీ అనేది కాదు, సైలెన్స్ అనేది కాదు. ఇన్స్పిరేషన్, పొలిటీషియన్ యొక్క స్పీచ్ వాజ్ ద పొలిటీషియన్ స్పీచ్ వాజ్ ఫిల్డ్ విత్, ఒకవేళ ఇన్స్పిరేషన్ తీసుకోండి, ఇన్స్పిరేషన్ బట్ ల్యాక్డ్ కాంక్రీట్ ప్లాన్. ఈ యొక్క ఇన్స్పిరేషన్కు ప్లానింగ్కు ఎలాంటి కనెక్టివిటీ లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకున్న ఆప్షన్స్ ఏంటి, క్లారిటీ అండ్ రెటోరిక్. ఓకే, రెటోరిక్ ఏంటి అంటే అతని యొక్క ఎవరైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏంది, ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఏంటంటే అలంకార రూపంగా ప్లస్ ఏంటంటే అట్రాక్టివ్ పద్ధతుల్లో అద్భుతమైన ఫ్రేజెస్ యూజ్ చేసుకుంటా అద్భుతంగా చెప్పడం. నరేంద్ర మోడీ చూడండి, కేసీఆర్ చూడండి, కొంతమంది వాళ్ళు చెప్పేటప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే రకరకాల అలంకారాలు యూజ్ చేసుకుంటా, కంపారిజన్ యూజ్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ యొక్క అటెన్షన్ అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది చూడండి. ఇక్కడ రెటోరిక్ అంటే అతని యొక్క స్పీచ్, ఆ పొలిటీషియన్ యొక్క స్పీచ్ అనేది ఏంటంటే రెటోరిక్, ఫిల్డ్ విత్ రెటోరిక్ బట్ ఇట్ ల్యాక్డ్ కాంక్రీట్ ప్లాన్. ఒకవేళ క్లారిటీతో ఉంటే ఇక్కడ ఏంటి, ల్యాకింగ్ ఆఫ్ కాంక్రీట్ ప్లాన్ అనే దానికి అవకాశం లేదు కదా. ఒకవేళ క్లారిటీగా ఇచ్చినప్పుడు నీకు స్పీచ్ క్లారిటీగా అర్థమైనప్పుడు వై డూ యూ ఫీల్ దట్, నువ్వు ఎందుకు అనుకుంటావు అతని యొక్క స్పీచ్ అనేది ఏంటంటే ఎలాంటి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ లేదని ఎక్కడ అనుకునే అవకాశం లేదు కదా. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. రెటోరిక్ ఏంటి,
ఆ యొక్క రాజకీయ నాయకుని యొక్క స్పీచ్ అనేది చాలా అద్భుతంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పటికీ కూడా మాటల వరకే పరిమితమయ్యేలా ఉంది, చేతల వరకు అయ్యేటట్టు లేదు అనే కాంటెక్స్ట్. ఒక సామెత ఉంటుంది కదా, మాటలైతే కోటలు దాటితే చేతులైతే గడప దాటవు అన్నట్టు ఉన్నది సందర్భం. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. The forest was in the early morning mist. జనరల్గా ఏంటంటే ఏదైనా బీ ఫామ్ ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ అండ్ విల్ బీ లేదా హ్యావ్ బీన్ హ్యాడ్ బీన్ తర్వాత బ్లాంక్ ఇవ్వబడితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్కడ మనకు కావాల్సింది వర్బ్. ఎందుకంటే ఆ ఇవ్వబడ్డ సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంది మనకు? ఆబ్జెక్ట్, బీ ఫామ్ లేదా హ్యావ్ ఫామ్. గుర్తుపెట్టుకోండి, బీ ఫామ్ లేదా హ్యావ్ ఫామ్, వెర్బ్ 3 బై ప్లస్ సబ్జెక్ట్. ఇవ్వబడ్డ సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఇవ్వబడ్డది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో మనం ఉపయోగించేది ఏంటిది? వర్బే కదా. అది కూడా ఏం వర్బ్? వర్బ్ 3. ఇక్కడ చూడండి, అన్ని వర్బ్స్ ఇవ్వబడ్డాయి. ఈ వర్బ్స్లో ఏది పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది చూసి మనం ఫిల్అప్ చేయాలి. చూద్దాం ఇక్కడ. ఇల్యూమినేటెడ్ అంటే ఏంది? కాంతులతో విరజిల్మడం. ఓకే, సెంటెన్స్ చూద్దాం. ద ఫారెస్ట్ వాజ్ illuminated in the early morning mist. మిస్ట్ అంటే ఏంది? మనకు చలికాలంలో పొద్దున్న లేచిన వెంటనే మనకు ఇంత పొగ మంచు ఉంటుంది. పొగ మంచు ఉన్నప్పుడు ఏంటంటే అవతల వ్యక్తులు మనకు కనపడదు, అవతల ఉన్న ప్రదేశం మనకు కనపడదు. అప్పుడు ఏంటంటే కాంతులతో విరజిల్లు ముత్తుందా? కాదు కదా, పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు కదా. అవతల ఏముందో మనకేం కనపడదు ఇక్కడ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్. ఎక్స్పోజ్డ్ అంటే అవతల ఏముందో, అవతల సైడ్ ఏముందో అనేది మనకు క్లియర్గా ఏంటంటే క్లియర్ కట్గా ఎక్స్పోజ్ అవుతుందా? కాదు కదా. మంచు అనేది తెరమంచు లేదా పొగమంచు అంటాము. మిస్ట్ అంటే అది మొత్తం ఫారెస్ట్ అంతా కప్పబడ్డది. ఎప్పుడు? ఎర్లీ ఇన్ ద మార్నింగ్, పొద్దున పూట మనకు మంచు కనబడుతుంది కానీ అవతల సైడు ఏం కనబడదు. ఎక్స్పోజ్డ్ కూడా కాదు, ఎరేజ్డ్ కూడా కాదు. వేల్డ్ అంటే ఏంటంటే తెర వేయటం, అంతే కదా. ఎప్పుడైతే మంచు అనేది పొగ మంచు అనేది ఏంటంటే ఒక ప్రాంతాన్ని కప్పబడ్డప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం? ఒక తెర కప్పబడ్డది, అవతల సైడ్ ఏముందో లేదో మనకు కనబడదు, అర్థం కూడా కాదు. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాచ్. ఏంటంటే వెయిల్డ్. ద ఫారెస్ట్ వాజ్ వెయిల్డ్ ఇన్ ద మార్నింగ్ మిస్ట్. ఏంటంటే ఫారెస్ట్ అనేది పొగ మంచుతోటి కప్పబడ్డది. దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్, అంతే కదా. కప్పబడ్డది అంటాం కదా. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద కంపెనీస్ ప్రాఫిట్స్ అంటే కంపెనీ యొక్క లాభాలు ఆఫ్టర్ దే లాంచ్డ్ దే న్యూ ప్రొడక్ట్. ప్రాఫిట్స్ అనేది లాభాలు. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేవారికి ఏంటంటే సబ్జెక్ట్ ఇవ్వబడ్డది, ఆబ్జెక్ట్ ఇవ్వబడ్డది. మిడిల్ ఏం మిస్ అవుతుంది? వర్బ్. మనకి ఇక్కడ బ్లాంక్లో కావాల్సింది ఏంటంటే వర్బ్. ఇచ్చిన 4 ఆప్షన్స్లల్లా అన్నిట్లల్లా వర్బ్ ఇవ్వబడ్డది. సో అప్రోప్రియేట్ వన్ ఏందో చూసి మనం బ్లాంక్ ఫిల్అప్ చూద్దాం. ద కంపెనీస్ ప్రాఫిట్స్ అనేది ఎప్పుడైనా ఒక పాజిటివ్ క్వాలిటీ వర్డే కదా. ఎప్పుడు అది ప్రాఫిట్స్ అనేది? ఆఫ్టర్ దే లాంచ్డ్ ఏ న్యూ ప్రొడక్ట్. ఒక కొత్త ప్రోడక్ట్ను వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత కంపెనీ యొక్క లాభాలు ఏంటంటే ఈధర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. చూద్దాం. డిక్లైన్డ్ అనేది నెగిటివ్ వర్డ్. ఓకే, ఒక కొత్త ఏంటంటే ప్రోడక్ట్ను లాంచ్ చేస్తే ఒకవేళ అది కన్జ్యూమర్స్ యొక్క హృదయాలను గెలుచుకున్నప్పుడు కంపెనీ అనేది ఎప్పుడైనా లాభాల బాటలనే వెళ్ళిపోతుంది అనేది కాంటెక్స్చువల్ మీనింగ్. ఓకే, ఇక్కడ ఏం చేయాలి మనము? లాభాలు అనేది ఏంటంటే ఇట్లా పైకి లేచినాయి అన్నట్టు. లాభాల బాట పట్టింది అని చెప్పాలి ఇక్కడ. సో డిక్లైన్ అనేది క్వైట్ కాంట్రడిక్టరీ, అంటే వైరుధ్యం కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్. ఓకే, స్టెబిలైజ్డ్ ఏంటంటే ఎక్కడ ఉన్నాయో లాభాలు అక్కడే ఉన్నాయి, స్థిరంగా అట్లనే ఉన్నాయి. ఎదుగుదల లేదు, బొదుగుదల లేదు అంటాం కదా, అక్కడే ఉన్నది, ముందు పోవట్లేదు, వెనక పోవట్లేదు. అలాంటప్పుడు ఎందుకు చెప్తాం మనం ఈ సెంటెన్స్? ఒక కొత్త ప్రోడక్ట్ను మేము లాంచ్ చేసిన తర్వాత ఏంటంటే లాభాలు పెరిగే అవకాశాలే ఉంటాయి.
పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ ఎదుగుదల బొదుగుదల లేకుంటే ఎక్కడ పడితే అక్కడ వేసిన గొంగల్లాగా ఉంటే ఎందుకు మనం యూజ్ చేస్తాము ఆ సెంటెన్స్ను? సో దిస్ ఈజ్ రాంగ్. ఓకే, రిమైండ్ అన్న కూడా సేమ్ ఇంతకుముందు ఏం లాభాలు ఉన్నాయి, ఎప్పుడు అదే లాభాలు ఉన్నాయని చెప్తున్నాము. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ ఎందుకు ఫామ్ చేస్తాం మనం? చెయ్యము. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఎస్కలేట్ కావటము, ఏంటంటే పురోగతి సాధించడము, పైకి ఎగరడము, ఎగబాకడం, కరెక్ట్ పదం ఎగబాకటం. లాభాలు ఏంటంటే ఎగబాకినాయి. ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే లాభాల బాట పట్టింది. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం మనం. హీ వాజ్ నోన్ ఫర్ ఈజ్. అతను ప్రసిద్ధి చెందాడు దేనివల్ల? ఈజ్. ఓకే, ఏదో ఒక గుణం రావాలి. ఒక వ్యక్తి ఏంటంటే ఏదో ఒక గుణం వల్ల ఏంటంటే సొసైటీలో ఏంటంటే ప్రత్యేకంగా గుర్తించబడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కనుక సొసైటీలో అందరికీ హెల్ప్ చేస్తుంటా అంటే నీ యొక్క కైండ్ నేచర్ తోటి నువ్వు సొసైటీలో గుర్తించబడతావు. ఇక్కడ కూడా మనకు కావాల్సింది అంటే హీ వాజ్ నోన్ ఫర్ ఈజ్. అతను ఏంటంటే సొసైటీలో ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు గుర్తించబడ్డాడు. దేనివల్ల అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇతని యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ చేసే వర్డ్ కావాలి. క్వాలిటీని డిస్క్రైబ్ చేసే వర్డ్ ఏంటిది ఇక్కడ? అడ్జెక్టివ్. ఓకే, మనకు కావాల్సింది ఏంది? బ్లాంక్లో ఫిల్అప్ చేయడం కోసం అడ్జెక్టివ్ కావాలి. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ చూద్దాము. యాటిట్యూడ్ అండ్ నెవర్ గేవ్ అప్ ఈజిలీ. అతను ఏంటంటే దీని ద్వారా సొసైటీల పేరుగాంచాడు. ఆ యొక్క యాటిట్యూడ్ని ఎప్పుడు ఏంటంటే అతను వదిలిపెట్టలేదు, దాన్ని అట్టి పట్టుకొని ఉన్నాడు. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అడ్జెక్టివ్. ఇక్కడ ఇవ్వబడ్డ అన్ని ఆప్షన్స్ అడ్జెక్టివ్సే ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇందులో ఏది కరెక్ట్ చూద్దాం. పెసిమిస్టిక్ అనేది ఏంటంటే ఎవరైతే ఎప్పుడైనా నిరాశావాదం వైపు చూడడం, ఒకవేళ ఎవడైనా ఊకే నెగిటివ్ వైపు చూస్తుంటా అంటే ఇక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏం చూడండి, యాటిట్యూడ్ అండ్ నెవర్ గివ్ అప్. ఎవడైతే నెగిటివ్గా ఆలోచిస్తాడో వాడు ప్రయత్నం చేయడు, ప్రయత్నం మొదట్లోనే వదిలేస్తాడు. మరి ఇక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ తన ప్రయత్నాన్ని ఎప్పుడు వదులుకోలేదు అంటే పెసిమిస్టిక్ అనేది కరెక్ట్ కాదు, నెగిటివ్ సైడ్ చూసే గుణం కాదు. లెథర్జిక్ అంటే లేజీ ఉన్నవాడు ఏంటంటే అసలు పని మొదలు పెట్టడానికే వానికి చేత కాదు. అలాంటి వాడు ఎందుకు వాడు పనికి సిద్ధమవుతాడు? అలాంటి గుణాన్ని ఎవడన్నా హైలైట్ చేస్తాడా? అలాంటి వాడు ఎవడన్నా వాని యొక్క పనిని స్టార్ట్ చేసి ఎక్కడ వదలకుండా మధ్యలో వదిలిపెట్టకుండా ఓకే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తాడా? అసలు మొదలే పెట్టాడు వాడు. సో దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్. దీన్ని కూడా ఎలిమినేట్ చేద్దాము. ఓకే, ఆరోగెంట్ అనేవాడు ఏంటంటే మీకు తెలిసింది అహంభావి ఏంటంటే అహంకారపూరమైన వ్యక్తులను ఏంటంటే ఎవరు సొసైటీలో వాళ్ళు ప్రశంసించరు. బట్ ఇక్కడ సెంటెన్స్ని మనం కరెక్ట్ చూస్తే ఒక అప్రిషియబుల్ సెంటెన్స్ ఉన్నది. ఇక్కడ అప్రిషియబుల్ సెంటెన్స్కి ఏంటంటే ఇది మ్యాచ్ కాదు. ఓకే, రెసిలియంట్ ఏంటంటే దెబ్బతిని మళ్ళీ లేచి ప్రయత్నం చేసి విజయం సాధించేంత వరకు. ఓకే, అంటే ఒడిదొడుకులు ఎదురైనా కానీ మధ్యలో వదిలేయకుండా ప్రయత్నాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి విజయాన్ని అందుకునే యొక్క గుణం. దీనికే కదా అందరు మన సొసైటీలో ప్రశంసిస్తారు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పాజిటివ్ క్వాలిటీ. ఆ యొక్క పాజిటివ్ క్వాలిటీ ఏంటంటే మిగతా మూడు అనేది నెగిటివ్ క్వాలిటీస్, ఇది ఒక్కటే పాజిటివ్ క్వాలిటీ. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. రెసిలియంట్, మళ్ళీ చెప్తాను, రెసిలియంట్ అంటే ఏంటంటే ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా వాటికి కుంగుబాటుకు లోను కాకుండా ఓకే దృఢమైన సంకల్పంతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి మన యొక్క పనిని సాధించి విజయాన్ని అందుకోవడం, అలాంటి గుణం. అందుకే అందరు ప్రశంసిస్తారు. ఎస్, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద ఫిల్మ్స్ ప్లాట్ కెప్ ద ఆడియన్స్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ దేర్ సీట్. ద ఫిల్మ్స్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫిలిం యొక్క ప్లాట్ అనేది ఏంటంటే అంతర్భాగం, కథను రూపొందించబడ్డ ఆ సినిమా యొక్క కథను రూపొందించబడ్డ యొక్క భాగం ఏంటంటే ఎట్లున్నది? keep the audience on the edge of their seats. keep the audience at the edge of seats. మొత్తం ఏంటంటే సీట్లకు ఎడ్జ్లో కూర్చుంటారు. ఏం జరగబోతుంది అనేది ఎప్పుడు ఉంటుంది ఈ యొక్క సిచ్యువేషన్ ఆడియన్స్లో?
ఎప్పుడైతే ఆ మూవీ అనేది సస్పెన్స్గానో థ్రిల్లింగ్గా ఉన్నదో ఎప్పుడు ఏం జరగబోతుందో నెక్స్ట్ అంటేనే కదా ఆ యొక్క కథను ఆ విధంగా రూపొందిస్తేనే కదా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఓకే. సో నేను ఆ ఫీలింగ్ ఎప్పుడు చూసానంటే ఆ ఫీలింగ్ ఎప్పుడు కలిగిందంటే 2 సినిమాలు చూసేటప్పుడు కలిగింది నాకు. ఒకటి ఏంటంటే 'చంద్రముఖి' సినిమా చూసేటప్పుడు క్లైమాక్స్లో వచ్చేటప్పుడు ఏం జరగబోతుంది అసలు ఎవరు అనేది, ప్లస్ రామ్ గోపాల్ వర్మ సినిమా తీసిన ఎవరు కౌన్ అని, అందులో ఉర్మిల్ అనే సైకో కిల్లర్ అని ఎవరికి తెలియదు. లాస్ట్కు ఆ యొక్క రివీల్ అయితే చూడు, అప్పుడు దెన్ ఐ వాజ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ మై సీట్. ఓకే. అది ఎప్పుడు స్టోరీ అనేది గ్రిప్పింగ్గా ఉన్నప్పుడు, లేదా స్టోరీ అనేది ఏంటంటే థ్రిల్తో కూడుకున్నప్పుడు, ఆ కథ ఆ విధంగా రూపొందించబడితే అప్పుడు ప్రేక్షకులు ఏంటంటే సీట్లకు అత్తుకొని ఇట్లా ఏం జరగబోతుంది అన్నట్టు ఉంటుంది. అలా ఉండాలి. ఓకే. కావాల్సింది ఇక్కడ మనకు అబ్జెక్టివే. ఎలా ఏంటిది అబ్జెక్ట్? డల్గా ఉంటే ఏంది, బయటికి ఓకే కూల్ డ్రింకులు తాగడానికి అటు ఇటు పోతా అంటాడు, ఎవడు ఉండడు అక్కడక్కడే, అసలు సినిమా మధ్యలో వదిలేసిపోతాడు. ఓకే. సో కన్ఫ్యూజింగ్, ఒకవేళ కన్ఫ్యూజింగ్ ఉంటే ఏంది, కన్ఫ్యూజింగ్ ఉంటే ఆ సినిమాను ఇట్లనే ఎడ్జ్లో కూర్చొని ఏం జరగబోతుందో చూస్తామా, ఇట్లా స్క్రాచ్ చేసుకుంటూ చూస్తాడు, అసలు ఏం తీశాడు, ఏం చెప్పాలనుకున్నాడు అనే ఫీలింగ్ తోటి ఆ సినిమాని ఎంజాయ్ చేయడం. ఫోన్ తీస్తాము, ఫోన్ చూస్తుంటా అంటాం. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ స్లోగా ఉన్నదంటే ఏంటిది, మన యొక్క పేషెన్స్ను టెస్ట్ చేస్తుంటాడు, సాగదీస్తున్నారు. రే బాబా వీడు క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు 2020 మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఏంటంటే టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, ఎవరు చూడబోతున్నాడు అంత ఓపిక అని ఎప్పటికి మనం ఏంటంటే క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాం సినిమా నడుస్తున్న కొద్దీ. అదే గ్రిప్పింగ్గా ఉన్నదనుకో, గ్రిప్పింగ్ అంతే ఏంటంటే మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. అంటే మీరు ఏంటంటే ఆ యొక్క క్యారెక్టర్లో ఆ యొక్క సిచ్యువేషన్లో మీరు ఏంటంటే దూరి అరే ఏం జరగబోతుంది అనే ఒక గ్రిప్పింగ్ పకడ్బందీగా ఉన్నప్పుడు, కథ అనేది గ్రిప్పింగ్ అనే పకడ్బందీగా ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ప్రేక్షకులు ఏంటంటే అది. సో మనకు కావాల్సింది ఇక్కడ పాజిటివ్ వర్డ్ కావాలి. ఈ 3 వర్డ్స్ ఉన్నాయి చూడండి, స్లోలీ అండ్ కన్ఫ్యూజింగ్, డల్ అనేది నెగిటివ్ వర్డ్స్. దే ఆర్ నాట్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఎలిమినేట్ చేయండి. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. షీ వోర్ ఏ, ఆమె ధరించింది ఏ తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు కావాల్సింది అడ్జెక్టివ్. ఓకే. ఏ డ్రెస్ టు ద అవార్డ్ సెరమోనీ. అవార్డ్ సెరమోనీ ఏంది, అవార్డుల ఫంక్షన్కి ఆవిడ ఒక డ్రెస్ వేసుకుంది. ఎలాంటి డ్రెస్ అనేది మనకు కావాలి ఆ బ్లాంక్ ఫిల్అప్ చేయడం కోసం. ఓకే. షాబీ అంటే వెరీ క్లమ్జీ, డర్టీ, సాయిలీ, అగ్లీ, అన్టైడీ క్లోత్స్. అంటే పరిశుభ్రంగా లేనిది, మురికి మలినమైన బట్టలు ఎవరైనా వేసుకొని పోతారా? సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అవార్డ్ ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనము ఇట్ ఈస్ ఎ క్వైట్ కామన్ ట్రెడిషన్. ఎవరైనా ఫంక్షన్లు పోయేటప్పుడు ఏంటంటే కొంచెము గార్జియస్గానే ఎలిగెంట్గానే మనము రెడీ అయిపోతాము గార్జియస్గా. షాబీ అనేది క్వైట్ ఆపోజిట్ వర్డ్ ఇక్కడ. సో దట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్. రింకిల్డ్ చూద్దాం. ఈ రింకిల్డ్ అనేది ఏంటంటే ముడతలు పడ్డ డ్రెస్ వేసుకుంటుంది. ఎవరైనా ముడతలు పడ్డ డ్రెస్ వేసుకుంటే అందరు మనని వింతగా చూస్తారు. ఏదైనా ఫంక్షన్ పోతే, లేదన్నా అవార్డ్ ఫంక్షన్లో పోతే ఖచ్చితంగా మీడియా మీ యొక్క డ్రెస్ని ఎక్స్పోజ్ చేసి సెన్సేషనల్ న్యూస్ లాగా ఎప్పటికీ స్క్రోల్ చేస్తూనే ఉంటుంది. సో దట్స్ నాట్ ద కరెక్ట్. అవుడేటెడ్ డ్రెస్ ఎవరైనా వేసుకోపోతే ఏంటంటే అవార్డ్ ఫంక్షన్లో యూ కెన్ నాట్ బీ ద సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. నువ్వు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఉండవు. ఓకే. సో మీరు చూడండి, అవుడేటెడ్, రింకిల్ అండ్ షాబీ, ఆల్ 3 వర్డ్స్ ఆర్ నెగిటివ్ మీనింగ్ వర్డ్స్. ఓన్లీ పాజిటివ్ ఉన్నది ఏంటిది, అది గ్లామరస్. ఆ గ్లామరస్ డ్రెస్ వేసుకొని పోతేనే కదా మనం అవార్డ్ ఫంక్షన్లో మనం ప్రత్యేకంగా కనబడతాం, అందరూ మనల్ని ప్రశంసిస్తారు. మనకు కావాల్సింది ఇక్కడ పాజిటివ్ అడ్జెక్టివ్. ఆ పాజిటివ్ అడ్జెక్టివ్ అనేది గ్లామర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం డియర్ ఫ్రెండ్స్. ద మేనేజర్ సబ్జెక్ట్ ఇవ్వబడ్డది. ద ఇంపార్టెంట్ పంక్చువాలిటీ డ్యూరింగ్ ద మీటింగ్ ఆబ్జెక్ట్ ఇవ్వబడ్డది. ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఇవ్వబడ్డది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇవ్వబడ్డది. మిగిలింది ఏంది ఇక్కడ కావాల్సింది, వర్బ్. ఆల్మోస్ట్ ఆల్ ద గివెన్ 4 ఆప్షన్స్ ఆర్ వర్బ్స్. ఇక్కడ ఏ వర్బ్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది చూసుకోవాలి మనం. చూద్దాం ఇక్కడ. ద మేనేజర్, ద ఇంపార్టెంట్ ఆఫ్ పంక్చువాలిటీ డ్యూరింగ్ ద మీటింగ్. ఇంపార్టెన్స్ ఆఫ్ పంక్చువాలిటీ. మేనేజర్ అనేవాడు ఏం చేశాడు, పంక్చువాలిటీ యొక్క ఇంపార్టెన్స్ను మీటింగ్లో చెప్పాడు. ఏదైనా ఒక విషయాన్ని మరీ చెప్పాడంటే ఏం చేస్తాము మనము, నొక్కి వక్కానించి చెప్పాడు, ప్రత్యేకంగా చెప్పాడు అనే ఒక కాంటెక్స్ట్లో మనం ఆ సెంటెన్స్ను జనరల్గా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇక్కడ చూద్దాం.
ద మేనేజర్ ignored ద ఇంపార్టెన్స్ ఆఫ్ పంక్చువాలిటీ డ్యూరింగ్ ద మీటింగ్. ఇగ్నోర్ చేశాడా, మర్చిపోయాడా, లేదా ఉద్దేశపూర్వకంగా వదిలేస్తే మనం ఈ సెంటెన్స్ ఎందుకు వాడతాం? సెకండ్ పార్ట్ ఆఫ్ ద పంక్చువాలిటీ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఉద్దేశపూర్వకంగా వదిలేస్తే దాని యొక్క ప్రస్తావనే రాదు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో. సో దట్ ఈస్ ఇర్రిలవెంట్ వర్డ్. సందర్భానికి సారంగా అది మ్యాచ్ కాని పదము, వర్బ్ వదిలేద్దాం. అండర్మైండ్ ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఏంటంటే దాని యొక్క విలువను తగ్గించి చెప్పడం. అండర్మైన్ అంటే ఒకవేళ పంక్చువాలిటీ యొక్క ఇంపార్టెన్స్ను కావాలని తక్కువ చేసి చెప్తే దాన్ని ఎవరు తక్కువ చేసి చెప్పారు, చెప్తే ఏంటంటే మీరు పిచ్చిలేసిందా అనుకుంటారు అట్లా. ఓకే, దట్స్ నాట్ ద కరెక్ట్ వర్డ్. కన్సీల్డ్ అంటే దాచిపెడితే ఎందుకు ఆ ప్రస్తావన వస్తుంది చూడండి. ఈ కన్సీల్డ్, అండర్మైండ్ అండ్ ఇగ్నోర్డ్ అనేది ఎప్పుడైనా దీస్ 3 ఆర్ నెగిటివ్ వర్డ్స్. మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే పాజిటివ్ వర్డ్ కావాలి. ఏంటిది? ఎంఫసైజ్డ్, నొక్కి వక్కానించి చెప్పాడు. ఎందుకంటే ఎవరైతే సమయ పాలన పంక్చువాలిటీని కరెక్ట్గా పాటిస్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. లేకపోతే ఎంత కష్టపడ్డప్పటికి కూడా విజయాన్ని అందుకోలేరని చెప్పి ఉంటాడు కావచ్చు, మనకు తెలియదు. సో నొక్కి వక్కానించి చెప్పాడు. పాజిటివ్ వర్బ్ కావాలి ఇక్కడ. పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్బ్ కావాలి, నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్బ్ కాదు. కాబట్టి సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. Next, see, his remarks offended many people in the audience. His remarks. What kind of remarks? అతని యొక్క రిమార్క్స్. ఎటువంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? అడ్జెక్టివ్. ఇక్కడ ఇవ్వబడ్డ వర్డ్స్ అన్ని అడ్జెక్టివ్. పొలైట్, ఫ్లాటరింగ్, రూడ్, సైలెంట్ అన్ని అడ్జెక్టివ్స్ ఇవ్వబడ్డాయి. అప్పుడు ఏం చేయాలి? మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ను డీటెయిల్గా చదవాలి. ఈజ్ రిమార్క్స్ అఫెండెడ్, బాధ పెట్టాయి. మెనీ పీపుల్ ఇన్ ద ఆడియన్స్. ఓకే, ప్రేక్షకులలో చాలామందికి అతని యొక్క మాటలు ఏంటంటే బాధ పెట్టాయి అంటే అతని యొక్క రిమార్క్స్ అనేది ఏంటంటే షార్ప్గానో నెగిటివ్గానో ఏ విధంగా ఉండాలి కదా, కాంటెక్స్చువల్గా చూద్దాం. ఇక్కడ పొలైట్ అనేది ఏంటంటే క్వైట్ కాంట్రడిక్టరీ. అతని యొక్క రిమార్క్స్ పొలైట్గా ఉంటే అవి ఎందుకు బాధ పెడతాయి? ఎందుకు బాధపడతారు వాళ్ళు? అవకాశం లేదు కదా. చలో, దట్స్ నాట్ ఎ కరెక్ట్ వర్డ్. ఫ్లాటరింగ్ అనేది ఏంటంటే ఎదుటి వాళ్ళని ఏంటంటే ఉన్నది లేనప్పటికీ కూడా ఇక డబ్బా కొట్టుకుంటా మెచ్చుకుంటా, సొంత డబ్బా కొట్టడం మెచ్చుకుంటా, అలాంటి యొక్క రిమార్క్స్ చేస్తే ప్రతి ఒక్కడు ఏంటంటే సంబరపడుతూనే సంబరపడతారు కదా. ఉన్నది లేనిది ఏంటంటే సొంత డబ్బా కొట్టి వాళ్ళు మీరు ఇంత అని చెప్తే సంబరపడతారు, కానీ వాళ్ళు ఎందుకు బాధపడతారు? సో దట్ ఈజ్ ఆల్సో నాట్ ఎ కరెక్ట్ మ్యాచ్. ఇక్కడ ఏంటంటే సైలెంట్గా రిమార్క్స్ ఏమైనా చేస్తే అది ఎవరికి అర్థం కాదు కాబట్టి వాళ్ళు బాధపడే అవకాశం లేదు. ఇది కూడా కరెక్ట్ కాదు. ర్యూడ్ అనేది ఏంటంటే పర్ఫెక్ట్. ర్యూడ్ అనేది ఓకే, ర్యూడ్ అంటే ఏంటంటే ఇంపొలైట్, అమర్యాదగా లేకపోతే అంటే హార్ష్గా ఏంటంటే అతని యొక్క రిమార్క్స్ ఏంటంటే ప్రేక్షకులలో చాలామందిని ఏంటంటే బాధ పెట్టాయి. ఓకే, దురుసుగా డైరెక్ట్ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో లేదో అనేది ఆలోచించకుండా మొహం మీదనే నువ్వు బాగలేవని చెప్పేస్తే ఎవరైనా బాధపడరా? జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను. సో అలాంటి ఒక రిమార్క్స్ అన్నమాట. చలో, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్. ఇక్కడ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని చూస్తే మనకు గ్రామర్ బేస్డ్ అయిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవి. గ్రామర్ బేస్డ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, గ్రామర్ బేస్డ్ టెక్స్ట్ కంప్లీషన్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్. సో ఇవ్వబడ్డ యొక్క సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది? సబ్జెక్ట్ హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్, verb 4 plus object plus since, for and time చెప్పాలి. ఓకే, సిన్స్ అనేది ఎప్పుడైనా బిగినింగ్ ఆఫ్ ద టైం, ఓకే, బిగినింగ్ ఆఫ్ ద టైం. అండ్ హియర్ ఇది పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ బిగినింగ్ ఆఫ్ టైంని ఏమంటాం మనము? పాయింట్ ఆఫ్ టైం అని కూడా అనొచ్చు. ఇక్కడ మనకి ఇవ్వబడ్డది ఏంది? క్లూ, పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఏం చేయాలి మనము? ఫర్ అనేది ఉపయోగించాలి. చూద్దాం ఇక్కడ.
షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ 5 years. 5 years అంటే ఏంది? 5 years క్రితం స్టార్ట్ చేశారు, అంటే 2020లో స్టార్ట్ చేశారు ఆమె ఇక్కడ వర్క్ చేయడం. ప్రజెంట్ ఇయర్ ఏంది? 2025. ఇది ప్రజెంట్. ఓకే, యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. ఓకే, ఈ 2020 నుండి 2025 వరకు ఎంత పీరియడ్ కవర్ అయిపోయింది? 5 years. దీన్ని ఏంటంటామంటే పీరియడ్ ఆఫ్ టైం. ఈ పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేసేటప్పుడు ఫర్. ఒకవేళ బిగినింగ్ ఆఫ్ ద టైం చెప్పేటప్పుడు సిన్స్. బిగినింగ్ ఆఫ్ ద టైం చెప్పేటప్పుడు సిన్స్. ఇక్కడ ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎంత టైం గడిచింది, ఎంతకాలం వర్క్ చేశాడని చెప్తున్నారు కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఫర్ అనే ప్రిపోజిషన్. ఓకే, ఎక్కడ ఉంది ఫర్ అనే ప్రిపోజిషన్? దిస్ ఇస్ ద రైట్. దీస్ 3 ఆర్ రాంగ్. ఓకే, ఈచ్ వన్ ఆఫ్ ద బాయ్స్. ఈచ్ వన్ ఆఫ్ ద బాయ్స్, దీని యొక్క మీనింగ్ చూడండి ఫస్ట్. ఈచ్ వన్ ఆఫ్ ద బాయ్స్, ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క అబ్బాయి. ప్రతి ఒక్క అబ్బాయి అని మనం ఏ సందర్భంలో యూజ్ చేస్తాము? కొంతమంది అబ్బాయిలు ఉన్నప్పుడు అందులో ప్రతి ఒక్క అబ్బాయి అంటాం. లేదా మన ముందు ఒకే అబ్బాయి ఉంటే మనం ప్రతి ఒక్క అబ్బాయి అని ఎందుకు అంటాము? నో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రొనౌన్ ఈచ్ అనే ఒక ప్రొనౌన్ ఉన్నప్పుడు ఏంటంటే దాని యొక్క సబ్జెక్ట్ ఎప్పుడైనా సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ బాయ్స్ ఉన్నది కదా, మనం ప్లూరల్ అనుకుంటే పప్పులా కాలేసినట్టుంటుంది. మీకు స్పాటింగ్ ఎర్రర్ యొక్క వీడియో సెషన్లో క్లియర్గా చెప్పాను. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ అనేది సింగులర్ సబ్జెక్ట్ అయితే దట్ షుడ్ గో విత్ ద సింగులర్ వర్బ్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్, ఒకవేళ సబ్జెక్ట్ అని ప్లూరల్ అయితే వీ షుడ్ సెలెక్ట్ ద ప్లూరల్ వర్బ్. ఇక్కడ ఈచ్ అంటే ఎవ్రీవన్, ప్రతి ఒక్క అబ్బాయి, ప్రతి ఒక్క, రిపీట్, ఒక్క అంటే సింగులర్, ప్రతి ఒక్క అబ్బాయి గివెన్ ఎ సెపరేట్ లాకర్. ప్రతి ఒక్క అబ్బాయికి ఒక సెపరేట్ లాకర్ ఇవ్వబడ్డది. అంటే హాస్టల్లో ఉంటున్నారో లేదో ఇక్కడ మీకు ఈ లాకర్ తీసుకొని మీకు మీ యొక్క బిలాంగింగ్స్ అనేది ఇక్కడ పెట్టుకోండి అని చెప్పబడ్డది అనుకుందాం. ఓకే, ఇక్కడ వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అనేది ఎప్పుడైనా ప్లూరల్ సబ్జెక్ట్తోని యూజ్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్. ఓకే, సో ఇక్కడ హ్యావ్ అనేది ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నది. వర్బ్ 3. ఈ వర్బ్ 3కి ఏం రావాలి? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంది? ఆబ్జెక్ట్, బీ ఫామ్ ప్లస్ వర్బ్ 3. సో బీ ఫామ్ రావాలి ఇక్కడ హ్యావ్ అనేది ఏంటంటే బీ ఫామ్ కాదు. సో దీన్ని ఎలిమినేట్ చెయ్యండి. ఇక్కడ ఆర్ అండ్ వాజ్ అనేది కూడా బీ ఫామ్సే. ఈ ఆర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం సెకండ్ పర్సన్ సింగులర్కే యూజ్ చేస్తాం. మిగతా సందర్భాలలో ఏం చేస్తాము? ప్లూరల్, సబ్జెక్టు ప్లూరల్ ఉంటే అప్పుడు యూజ్ చేస్తాం. మరి ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ యూజ్ చేయలేదే, ప్లూరల్ కూడా యూజ్ చేయలేదు, సింగులర్ యూజ్ చేయలేదే. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటిది? థర్డ్ పర్సన్ సింగులర్ అనుకుందాం. కాబట్టి ఈ ఆర్ అనేది కూడా కరెక్ట్ కాదు. సో వాజ్ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఇక్కడ. ఎందుకంటే మనకు ప్యాసివ్ వాయిస్లో ఇవ్వబడ్డది కాబట్టి, పాస్ట్ టెన్స్లో ఇవ్వబడ్డది కాబట్టి వాజ్ ఈజ్ ద కరెక్ట్. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ వాజ్ గివెన్ ఏ సెపరేట్ లాకర్. ప్రతి ఒక్క అబ్బాయికి ఒక సెపరేట్ లాకర్ ఇవ్వబడ్డది. ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్. ఇఫ్ హీ హార్డర్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్. ఈ యొక్క ఇంతకుముందు సెషన్లో ఏం చెప్పానంటే మీకు ఇఫ్ క్లాజెస్ అనేది 3 రకాలుగా ఉంటాయి. ఏంటిది? పాసిబుల్ కండిషనల్ క్లాస్, ప్రాబబుల్ కండిషనల్ క్లాస్ లేదా పాసిబుల్ కండిషనల్ క్లాస్. థర్డ్ వన్ అనేది ఏంటంటే ఇంపాసిబుల్ లేదా అన్రియల్ కండిషనల్ క్లాస్. ఆ అన్రియల్ కండిషనల్ క్లాస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఇఫ్ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3. ఓకే, ద కండిషనల్ క్లాస్ అనేది ఎందులో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. దీని యొక్క మెయిన్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ అనేది ఏ స్ట్రక్చర్లో ఉండాలంటే సబ్జెక్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ యొక్క స్ట్రక్చర్లో ఉండాలి. ఇప్పుడు మనము మెయిన్ క్లాస్ అయిన ఇండిపెండెంట్ క్లాస్ను తీసుకుంటే వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఇవ్వబడ్డది. అంటే ఈ యొక్క కండిషన్ క్లాస్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చరు సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3. ఎక్కడ ఉంది? స్టడీస్ ఉంది ఇక్కడ. సో దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్. ఎందుకంటే హ్యాడ్ మిస్ అయింది. హ్యాడ్ స్టడీడ్, ఎస్. వాజ్ స్టడింగ్, దిస్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్. దిస్ ఈజ్ ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. అది కరెక్ట్ ఆప్షన్.
ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నేదర్ ఆఫ్ ద, నేదర్ అనొచ్చు, నైదర్ అనొచ్చు. ఇట్ కెన్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ 2 ways. సార్ నేదర్ అని పలుకుతున్నాడని కన్ఫ్యూజ్ కాకండి, నైదర్ అనొచ్చు, నేదర్. ఓకే, నేదర్ ఆఫ్ ద ఆన్సర్. మనకు స్పాటింగ్ ఎర్రర్స్లో కూడా ఇది క్లియర్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెయిదర్, ఎయిదర్, నేదర్, ఎయిదర్ వచ్చినప్పుడు దే ఆల్వేస్ టేక్ ద సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్, ఆ యొక్క సింగులర్ సబ్జెక్ట్ ఓన్లీ ఫ్యూ కేసెస్లలో ఏంటంటే 1 or 2% కేసెస్లలో ప్లూరల్ సబ్జెక్ట్ తీసుకుంటుంది. మిగతా సందర్భాలలో ఏం తీసుకుంటుంది? సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ రావాల్సిందే కదా, రైట్? చూద్దాం ఇక్కడ ఏముందో. నేదర్ ఆఫ్ ద ఆన్సర్స్, నేదర్ ఆఫ్ ద ఆన్సర్స్ అంటే ఏ ఆన్సర్ కాదు, ఏ ఆన్సర్ కాదు అంటే కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, అందులో ఏది కాదు. ఏది కాదంటే ఏ ఒక్కటి కాదు అని అర్థం. ఏ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కటి. ఒకటి అన్నప్పుడు సింగులరే కదా, మరి సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వర్బే రావాలి కదా. చూద్దాం ఇక్కడ వర్ అనేది ప్లూరల్ని ఇండికేట్ చేసే ఆక్సిలరీ వర్బ్, ఇది కరెక్ట్ కాదు. హ్యావ్ బిన్ అనేది కూడా ఏంటంటే ప్లూరల్ను ఇండికేట్ చేసే ఆక్సిలరీ వర్బ్ కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. ఏఆర్ఈ ఇది కూడా ప్లూరల్ని ఇండికేట్ చేసే, ప్లూరల్ సబ్జెక్ట్ని ఇండికేట్ ప్లూరల్ సబ్జెక్ట్ తోటి యూజ్ చేస్తాం కదా, ఇది కూడా కరెక్ట్ కాదు. ఓకే, కావాల్సింది ఏంది ఇక్కడ? ఈజ్. నెయిదర్ ఆర్ నైదర్ ఆఫ్ ద ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్ అంటే ఇక్కడ ఉన్న ఆన్సర్స్లల్లో ఏది కరెక్ట్ కాదు అంటే ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఏది కరెక్ట్ కాదు అనే కాంటెక్స్ట్. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఐ ప్రిఫర్. ఇక్కడ ఏం కావాలంటే మనకు కావాల్సిన గ్రామటికల్ ఎలిమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రెపోజిషన్స్. కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఆల్రెడీ మీకు ఏంటంటే నేను వీటి యొక్క ఇంపార్టెన్స్ స్పాటింగ్ ఎర్రర్స్లో క్లియర్గా చెప్పాను. ప్రిఫర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, రెఫర్, ఓకే, సీనియర్, జూనియర్. ఈ వర్డ్స్ తర్వాత ఎప్పుడైనా మనం ఇంగ్లీష్లో టు అనే ప్రెపోజిషన్ని యూజ్ చేస్తాము. టు అనే ప్రెపోజిషన్ గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ప్రిఫర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, రెఫర్, సీనియర్, జూనియర్ అనే వర్డ్స్ తర్వాత టు అనే ప్రెపోజిషన్ని యూజ్ చేస్తాము. ఐ ప్రిఫర్ టీ దాన్ కాఫీ అంటాం. అంటే నేను కాఫీ కంటే టీనే ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇది తెలుగులో అర్థము. అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, దానికంటే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్. కంటే అంటే ఏమిటో మనము ఓకే దాన్ అని సింపుల్గా బ్లైండ్గా ఏం చేస్తాం, మనం దాన్ని యూజ్ చేస్తాం. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఫ్రమ్ కానే కాదు, ఓవర్ కానే కాదు, టు ఈజ్ ద రైట్ వన్. ఎందుకు? సర్టెన్ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్. ఆ సర్టెన్ వర్డ్స్ ఏంది? ప్రిఫర్, ఇన్ఫీరియర్, సుపీరియర్ అండ్ జూనియర్, సీనియర్. ఈ వర్డ్స్ తర్వాత మనము TO2 అనే ప్రెపోజిషన్ను యూజ్ చేయాలి. ఈ ఒకటి రాక్ రూల్ని గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వన్ చూద్దాం. హీ సక్సీడెడ్. హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్. హార్డ్ వర్క్, అతను సక్సీడ్ అయ్యాడు. దేని ద్వారా? హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్. కష్టపడడం వల్ల ప్లస్ ఏంటంటే ఒక దృఢమైన నిశ్చయంతో కూడుకున్న నిబద్ధతతో కూడిన హార్డ్ వర్క్ చేయడం వల్ల అతను సక్సీడ్ అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, దేనివల్ల అతను సక్సీడ్ అయ్యాడు, దీనివల్ల అని అంటాం. దీనివల్ల అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రెపోజిషన్. ద ప్రెపోజిషన్ అనేది ఏంటంటే ఏజెంట్గా ఉండాలి. ఇక్కడ దీనివల్ల అంటే ఇక్కడ ఇచ్చాడు. దేనివల్ల అంటే హార్డ్ వర్క్, డిటర్మినేషన్ వల్ల సక్సెస్ అయ్యాడు. బైయా, త్రూవా ఏందో చూద్దాం. ఇక్కడ జనరల్గా ఏంటంటే అందరూ బైని సెలెక్ట్ చేసుకుంటారు. సక్సీడెడ్ బై. బై అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము పర్సన్స్కు, ఏజెంట్కు, టూల్స్కు ఏదైనా ఒక మార్గం ద్వారా, ఏదైనా ఒక పద్ధతి ద్వారా, ఐ రిపీట్, ఏదైనా ఒక మార్గం ద్వారా, ఏదైనా ఒక పద్ధతి ద్వారా మనం ఏదైనా విజయం సాధించినప్పుడు అప్పుడు ఆ యొక్క ఏజెంట్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. మిగతా వాటికి యూజ్ చేయొచ్చు మనం. సో ఈ కాంటెక్స్లో దిస్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్. సో దీన్ని ఏంటంటే ఎలిమినేట్ చేయండి. సక్సీడెడ్ విత్, నో, ఇది కాదు. బికాజ్ ఇది కానే కాదు అసలు ప్రెపోజిషన్. అండ్ త్రూ, ఎస్, హీ సక్సీడెడ్ త్రూ. ఏంటిది? హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్. అంటే హార్డ్ వర్క్ చేయడం ద్వారా ప్లస్ ఏంటంటే నిబద్ధతతో కూడిన హార్డ్ వర్క్ చేయడం వల్ల అతను ఏంటంటే విజయం సాధించాడు. దిస్ ఈజ్ ద కరెక్ట్. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద బుకే ఆఫ్ ఫ్లవర్స్.
మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ప్రస్తావనని స్పాటింగ్ ఎర్రర్స్లో చెప్పాను. బుకే ఆఫ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. ఈ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ఏంటిది? సింగులర్ సబ్జెక్ట్ ఉంటే ఏం రావాలి? సింగులర్ వర్బ్ రావాలి. ఓకే, సింగులర్ వర్బ్ రావాలి. ద బుకే ఆఫ్ ఫ్లవర్స్. అందరు ఈ ఫ్లవర్స్ని చూసిన తర్వాత ఏమనుకుంటారంటే ఫ్లవర్స్ అంటే పుష్పాలు కదా, ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కదా, ఫ్లోరల్ అనుకుంటారు. ఇక్కడ ఏంది? ద బుకే. బుకే అంటే గుత్తి. గుత్తి ఒకటే అని చెప్తున్నాను. బుకేస్ అని ఉన్నాయి అక్కడ? లేదు కదా, ఒకటే. ఓకే, ఫ్లవర్సే. ఓకే, ఫ్లవర్సే. ఈ ఫ్లవర్స్ అన్నింటిని ఒక దగ్గర కూర్చి ఏంది? ఒక ఫ్లవర్ బుకేగా. ఒక ఫ్లవర్ బుకే. ద బుకేస్ అని చెప్పట్లేదు, ద ఫ్లవర్, ద బుకే ఆఫ్ ఫ్లవర్. ద బుకే ఆఫ్ ఫ్లవర్ అంటే ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్. పువ్వులన్నీ ఏందంటే ఒకే చోట చేర్చి ఒక పుష్పగుచ్చంగా ఇవ్వబడుతుంది. ఒక పుష్పగుచ్చం. దిస్ ఇస్ ద ఫ్లవర్. సో సబ్జెక్ట్ వచ్చేసి ఏంది ఇక్కడ? సింగులర్. చూద్దాం. ద బుకే ఆఫ్ ఫ్లవర్స్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద పెట్టబడ్డది. టేబుల్ మీద పెట్టబడ్డది. సో ప్లేస్డ్ ఇక్కడ మనకి ఏంటి? ప్యాసివ్ వాయిస్లో ఉన్నది. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంది? ఆబ్జెక్ట్ అండ్ బీ ఫామ్ ప్లస్ వర్బ్ 3. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏంది? సింగులర్ ఆబ్జెక్ట్. సింగులర్ ఆబ్జెక్ట్కు మనకు కావాల్సిన బీ ఫామ్ అనేది కూడా సింగులర్ బీ ఫామ్ కావాలి. ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్తాం. ఇక్కడ హ్యావ్కి ఎలాంటి స్కోప్ లేదు కదా, ప్యాసివ్ వాయిస్లా. ఎలిమినేట్ చేయండి. ఎప్పుడు ఉంటుంది స్కోప్? హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ఆర్ హ్యాడ్ బీన్ ఉంటే అప్పుడు స్కోప్ ఉంటుంది. హ్యావ్ ఇచ్చాడు కాబట్టి స్కోప్ లేదు, ఎలిమినేట్ చేసేయండి. వాస్. ఇక్కడ ఆర్ అనేది ఏంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది, ప్లస్ ప్లూరల్కి యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఆర్ అనేది అబ్జెక్షనబుల్ పార్ట్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తాం. వర్ కూడా ప్లూరల్కి యూజ్ చేస్తాం కాబట్టి ఎలిమినేట్ చేస్తాం. మిగిలింది ఏంది? వాస్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద బుకే ఆఫ్ ఫ్లవర్స్ వాస్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్. ఓకే, పుష్పగుచ్చం అనేది టేబుల్ మీద పెట్టబడ్డది. దిస్ ఇస్ కరెక్ట్. షీ ఈజ్ నాట్ యూజ్డ్ టు. అగైన్ ఇక్కడ ఏంటంటే అన్ని ప్రపోజిషన్స్ ఇవ్వబడ్డది. గుర్తుపెట్టుకోండి, యూజ్డ్ టు అనేది ఉపయోగిస్తాము. యూజ్డ్ టు అనేది ఏంటంటే ఇది మోడల్ యాక్సిలరీగా యూజ్ చేస్తాము. ప్లస్ యూజ్డ్ టు అనేది ఏంటంటే ఇంకొక పద్ధతిలో ఉపయోగిస్తాం. ఏంటంటే అలవాటు పడటం. నాకు అలవాటు. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు స్మోకింగ్. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు బంకింగ్ ద క్లాసెస్. అంటే నాకు క్లాసెస్ బంకింగ్ కొట్టడం అలవాట్లేదు. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు అడాప్ట్ ద న్యూ కల్చర్. అంటే కొత్త కల్చర్కు నేను ఏంటంటే అడాప్ట్ కావడానికి నేను అలవాటు పడలేదు. యూజ్డ్ టు. ఓకే, యూజ్డ్ ఆఫ్టర్ ఏంటంటే టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి ఎప్పుడైనా. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద మోర్ యూ ప్రాక్టీస్ ద యూ బికమ్. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, ఈ సెంటెన్స్ అనేది కంపారిటివ్ డిగ్రీలో ఇచ్చారు. కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటిది? మోర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామో, మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాము. మోర్ ఇక్కడ ఇవ్వబడ్డది ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ. ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ ఆల్సో షుడ్ బి ఇన్ కంపారిటివ్ డిగ్రీలో ఉండాలి. ఓకే, ద మోర్ యూ ప్రాక్టీస్. ఇక్కడ ఏ వర్డ్ అయితే యూజ్ చేయబడ్డదో అదే మోర్ అనేది ఇక్కడ యూజ్ చేయబడాలి. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ కాన్ఫిడెంట్. ఇక్కడ కాన్ఫిడెంట్ అనేది ఏంటంటే పాజిటివ్ డిగ్రీ, ఇది కరెక్ట్ కాదు. మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. కాన్ఫిడెంట్లీ అనేది ఏంటంటే అడ్వర్బ్. ఇక్కడ అడ్వర్బ్ యూజ్ చేయం. మనకు కావాల్సింది అడ్జెక్టివ్. కంపారిజన్లో ఏం చేస్తాము? అడ్జెక్టివ్సే యూజ్ చేస్తాం. అడ్వర్బ్కు అడ్వర్బ్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది. ఇక్కడ మనం ఏంది? యాక్షన్ గురించి కంపారిజన్ చేసేటప్పుడు అడ్వర్బ్స్ కావాలి. ఇక్కడ మనం ఎలాంటి యాక్షన్స్? ఓకే, చూద్దాం ఇక్కడ. ఓకే, యాక్షన్స్ గురించి. ద మోర్ యూ ప్రాక్టీస్. మరి ఇక్కడ మోర్ మిస్ అవుతుంది కదా, ఇక్కడ కూడా యాక్షన్ జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మనం అడ్వర్బ్ను కూడా కంపారిజన్ కింద తీసుకోవచ్చు. మరి ఈ యొక్క అడ్వర్బ్ తర్వాత యాక్షన్ మిస్ అవుతుంది. చలో చూద్దాం ఇక్కడ. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ బికమ్. ద మోర్ యూ బికమ్ వాట్? కాన్ఫిడెంట్. ద మోర్ కాన్ఫిడెంట్ యూ బికమ్. ఓకే, హియర్ ఇక్కడ ఇవ్వబడ్డది. ద మోర్ కాన్ఫిడెంట్ యూ బికమ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోర్ ప్లస్ సబ్జెక్ట్ verb plus more subject verb. This is the combination in the comparative degree. The more you cheat others, the more you will be cheated by others.
ఓకే, ద మోర్ యూ సేవ్ మనీ ద మోర్ కంఫర్టబుల్లీ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్. నువ్వు ఎంత డబ్బులు ఖర్చు ఎంత సేవ్ చేస్తావు అంత కంఫర్టబుల్గా నీ లైఫ్ను నువ్వు ఏంటంటే నడకొచ్చు. నెక్స్ట్ ద నెక్స్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మోర్ కాన్ఫిడెంట్. ఇయర్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్. ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ ద స్టూడెంట్స్. ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరికి? టు అనే ప్రిపోజిషన్ ఉంది చూడండి. టు అనే ప్రిపోజిషన్కి అర్థం ఏంది తెలుగులో? కు ఆర్ కి. మనం జనరల్గా ఏమంటాము? పిల్లలకు టీచర్ అనేది ఆ యొక్క ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసింది పిల్లలకు. ఇక్కడ ఇవ్వబడ్డ ప్రిపోజిషన్లో ఎట్ కాదు, వద్ద, టైమును లేకపోతే పర్టిక్యులర్ పొజిషన్ను ఇండికేట్ చేయడం కోసం ఉపయోగించే ప్రిపోజిషన్. ఇక్కడ ఆ యొక్క స్కోపే లేదు. విత్, తో అండ్ ఇంటూ, లోనికి, ఇట్స్ నాట్. టు ఈజ్ ద రైట్ ప్రిపోజిషన్. ఇక్కడ సింపుల్, వీటికి మనము డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ద చిల్డ్రన్ ర్యాన్ ద ప్లే గ్రౌండ్. ర్యాన్ ఆఫ్టర్ ఏంటంటే ఇక్కడ 3-4 ప్రిపోజిషన్స్ ఇవ్వబడ్డది. ర్యాన్ ఇన్, ర్యాన్ ఆన్ టు, ర్యాన్ ఇన్ టు, ర్యాన్ అక్రాస్. ర్యాన్ ఇన్. ఓకే, పిల్లలు ఏంది గ్రౌండ్లోకి ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చారా? ర్యాన్ ఆన్ టు దట్ ఈస్ మీనింగ్లెస్. ర్యాన్ ఇంటూ అనేది ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఏదైనా ఒక వెహికల్ ఇంకొక వెహికల్తో గుద్దుకోవడమో లేకపోతే ఒక వ్యక్తిని గుద్దడం ఆ యొక్క కాంటెక్స్లో అది సందర్భం కానే కాదు. ర్యాన్ అక్రాస్ ద గ్రౌండ్. ఈ మూల నుండి ఆ మూల వరకు గ్రౌండ్లో పరిగెత్తారు. అక్రాస్ అంటే ఈ మూల నుండి ఈ చివరి నుండి ఆ చివరకు, ఈ వైపు నుండి ఆ వైపుకు పిల్లలు గ్రౌండ్లో పరిగెత్తారు అని చెప్తాం మన సందర్భంగా. సో రైట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అక్రాస్ అనేది రైట్ ఆప్షన్. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే గ్రౌండ్లో ఈ మూల నుండి ఆ మూలకో, ఈ సైడ్ నుండి ఆ సైడ్కో, ఇటువైపు నుండి అటువైపు పరిగెత్తారు అనేది. ర్యాన్ ఇంటూ కానే కాదు, ర్యాన్ ఇన్ కాదు, ర్యాన్ ఆన్ టు, బికాస్ దే కాంటెక్స్చువల్లీ గివ్ డిఫరెంట్ మీనింగ్స్. ఓకే, అది కరెక్ట్ మ్యాచ్ కానే కాదు ఇక్కడ. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఇక్కడ ఏంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇవ్వబడ్డది. నెక్స్ట్ సెంటెన్స్ ఐ రీచ్డ్ ద ఎయిర్పోర్ట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇచ్చాము. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ కాంబినేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? 2 పాస్ట్ యాక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి జరిగితే ఆ రెండిట్లలో ఏది ముందు జరుగుతుందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లా, దాన్ని తర్వాత జరిగేదాన్ని మనం సింపుల్ పాస్ట్లో చెప్తాం. ఈ రెండింటిని కనెక్ట్ చేయడం కోసం ఏ యొక్క కనెక్టరు ఆర్ ఏ కంజంక్షన్ యూజ్ చేస్తామని చెప్పాను? బిఫోర్. మోస్ట్ ప్రాబబ్లీ ఏం యూజ్ చేస్తాం మనము? బిఫోర్. దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే వెళ్ళిపోయారు. ఐ రీచ్డ్ ద ఎయిర్పోర్ట్. నేను ఎయిర్పోర్ట్కు రీచ్ అయ్యాను. చూద్దాం ఇక్కడ. దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ బై ద టైమ్ ఐ రీచ్డ్ ద ఎయిర్పోర్ట్. అంటే నేను ఎయిర్పోర్టుకు చేరుకునే లోపే వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, దే హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద ఎయిర్పోర్ట్. నేను ఎయిర్పోర్ట్కు రీచ్ అయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారా? నేను రీచ్ అయ్యే లోపే వెళ్ళిపోయారని చెప్పాలి కాంటెక్స్ట్ ప్రకారం. సో వెన్ ఈజ్ నాట్ కరెక్ట్. సిన్స్ అంటే అప్పుడా? నో, అంటిల్ నో. దిస్ ఈజ్ ద కరెక్ట్ మ్యాచ్. నేను ఎయిర్పోర్టుకు చేరుకునే లోపే వాళ్ళు వెళ్ళిపోయారు. దిస్ ఇస్ ద కరెక్ట్ మ్యాచ్. ఆన్సర్ ఈస్ బై. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. డబుల్ ఫిల్లర్స్. ఇక్కడ డబుల్ ఫిల్లర్స్ ఏంటంటే ఇంత ముందుకు మీకు ఈ ఒక సెషన్ బిగినింగ్లో చెప్పాను. సింగిల్ ఫిల్లర్స్ అంటే సింగిల్ బ్లాంక్ ఉంటే సింగిల్ ఫిల్లర్స్, డబుల్ బ్లాంక్స్ ఉంటే డబుల్ ఫిల్లర్స్, అండ్ 3 బ్లాంక్స్ ఇచ్చినప్పుడు ట్రిపుల్ ఫిల్లర్స్. అండ్ డబుల్ ఫిల్లర్స్ అండ్ ట్రిపుల్ ఫిల్లర్స్ చేసేటప్పుడే చాలామంది ఏంటంటే కొంచెం అన్నెసెసరీ కన్ఫ్యూజన్కు గురై మిస్టేక్స్ను చేస్తాను. ఇక్కడ మనకు ఉపయోగపడే టిప్పు, ఈ యొక్క సెషన్ బిగినింగ్లో మీకు చెప్పిన టిప్ ఏంటంటే ఆ యొక్క బ్లాంక్లా మనకు ఏ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ కావాలి, నౌన్ కావాలన్నా, వర్బ్ కావాలన్నా, అడ్జెక్టివ్ కావాలన్నా, అడ్వర్బ్ కావాలన్నా అనే దాన్ని మీరు ట్రేస్ అవుట్ చేస్తే పట్టుకుంటే అది ఎక్కడ ఉంది, ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్ను మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్ అనేది మ్యాచ్గానే ఇస్తాడు కదా, పేరుగానే ఇస్తాడు కదా, జతగానే ఇస్తాడు కదా. అట్లా మీ యొక్క వర్క్ అనేది చాలా సులభతరం అయిపోతుంది. చూద్దాం ఇక్కడ. ఫస్ట్, ట్రంప్ పుట్ పాకిస్తాన్ ఆన్ నోటీస్ ఫర్. ట్రంప్ అనేవాడు ఏంది పాకిస్తాన్ ఏంటంటే గమనించండి ఒక నోటీస్లో పెట్టాడు. ఫర్ దేని కొరకు అంటే ఇక్కడ దేని కొరకు చూద్దాం.
టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ టు డీస్టెబిలైజ్ నేబరింగ్ కంట్రీస్. ఇదేనికి ట్రంప్ అనేవాడు పాకిస్తాన్ ఏంటంటే ఒక రకమైన అబ్జర్వేషన్లో పెట్టాడు. దీనికి బ్లాంక్ ఇచ్చాడు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటే తీవ్రవాద సంస్థలకు ప్లస్ దేనికోసము నేబరింగ్ కంట్రీస్ అంటే ఇరుగు పొరుగు దేశాలలో ఉన్న వ్యవస్థని ఏంటంటే అస్థిరపరచడం కోసము ప్లస్ అండ్ ద కంట్రీ. ఓకే, సో ట్రంప్ అనేవాడు ఒక యాక్షన్ తీసుకున్నాడు దేనికోసము, ఏదో జరగడం వల్లనే. ఏది? టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కోసం పాకిస్తాన్. ఒకవేళ పాకిస్తాన్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిస్కరేజ్ చేస్తే, అంటే వాటికి ఎలాంటి సపోర్ట్ తీసుకోకపోతే, ఈ ట్రంప్ అనేవాడు వాళ్ళ మీద ఆంక్షలు లేకపోతే వాళ్ళ మీద ఎందుకు కన్నేసి ఉంచుతాడు? సో డిస్కరేజింగ్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో దీన్ని ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడే షెల్టరింగ్. ఓకే, షెల్టరింగ్ అనేది చూద్దాం. ఒకవేళ ట్రంప్ పుట్ పాకిస్తాన్ ఆన్ నోటీస్ ఫర్ షెల్టరింగ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ టు డిస్టెబిలైజ్ నేబరింగ్ కంట్రీస్. ఎస్, వాళ్ళకి ఏంటంటే ఆశ్రయం ఇచ్చినందుకు పొరుగు దేశాలను ఏంటంటే అస్థిరపరచడం కోసము, అక్కడ వరకు ఓకే. అండ్ అక్లెయిమ్డ్ ద కంట్రీ. అక్లెయిమ్డ్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్ ఇక్కడ, అక్లెయిమ్డ్ అనేది. సో ఫస్ట్ వన్ ఒకవేళ మ్యాచ్ అయినా కానీ సెకండ్ వర్డ్ మ్యాచ్ అవ్వట్లేదు కదా ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, రివార్డింగా కాదు ఫస్ట్ వర్డ్. ఎస్, ఎంకరేజింగ్ అండ్ వార్న్డ్. చూద్దాం ఇది ఎట్లుందో. ట్రంప్ పుట్ పాకిస్తాన్ ఆన్ నోటీస్ ఫర్ ఎంకరేజింగ్ ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ టు డీస్టెబిలైజ్ నేబరింగ్ కంట్రీస్ అండ్ వార్న్డ్ ద కంట్రీ. ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ మ్యాచ్. అంటే ఏంటి? తీవ్రవాద యొక్క సంస్థలకి ఏంటంటే వాటిని ప్రోత్సహించినందుకు ప్లస్ పొరుగు దేశాలను అస్థిరపరచడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాలకు ట్రంప్ అనేవాడు వాళ్ళ మీద నిఘా పెట్టి ప్లస్ వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎస్, సెకండ్ బ్లాంక్ వచ్చేసి ఏంటంటే వార్నింగ్ రావాలి. అది ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉన్నది. కాబట్టి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ బ్లాంక్ అనేది హెల్ప్గా రాలేదు. ఏంది? సెకండ్ బ్లాంక్స్లో అనేది ఒక వార్నింగ్ అనేది రావాలి. ఆ వార్నింగ్ అనేది ఆప్షన్ ఎక్కడ ఉంది? ఎందులో లేదు, ఇక్కడే ఉంది. సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. The film Udta Punjab faced several cuts at the hands of censor board and before it released, but Alia won for her portrayal. యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్ చెప్తాను. ఉడ్తా పంజాబ్ అనే ఒక మూవీ రిలీజ్ కంటే ముందు ఏంటంటే రిలీజ్ చేసేటప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు చాలా కట్స్ ప్రపోజ్ చేశారన్నమాట. ద ఫిలిం ఉడ్తా పంజాబ్ ఫేస్డ్ సెవరల్ కట్స్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ సెన్సార్ బోర్డ్ అండ్ బ్లాంక్ ఇచ్చాడు. బిఫోర్ ఇట్స్ రిలీజ్ బట్ ఆలియా వన్. బిఫోర్ ఇట్స్ రిలీజ్ అంటే దాని యొక్క రిలీజ్ కంటే ముందే అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఏంటంటే చాలా కట్స్ ఇచ్చేవారికి ఏంటంటే ఫిలిం ఎవరైతే సినిమా తీసారో వాళ్ళని ఆబ్జెక్షన్ చెప్పారో అది వార్తలలో వచ్చింది, ఒక వైరల్ అయిపోయింది, మొత్తం ఏంటంటే ఒక సెన్సేషనల్ అయింది అనుకుందాం. ఓకే, బిఫోర్ ఇట్ రిలీజ్ ఆలియా వన్ ఫర్ హర్ పోర్ట్రేయల్. ఆమె యొక్క క్యారెక్టర్ ఏ విధంగా డిజైన్ చేయబడ్డదో ఆ యొక్క క్యారెక్టర్ డిజైన్కు ఆమె యొక్క ప్రదర్శనకి ఏంటంటే ప్రశంసలు అందుకున్నది. ఎవరి ప్రశంసలు అందుకున్నది చూద్దాం ఇక్కడ. షీ వన్ వాట్? క్రిటిసిజమా విమర్శలు ఎదుర్కొన్నదా లేదా? క్రిటిక్స్ అనేది ఏంటంటే సెకండ్ బ్లాంక్కు ఏ వర్డ్ అనేది మీకు మ్యాచ్ అవుతుందో దాన్ని చూసుకుంటే ఆటోమేటిక్గా ఫస్ట్ బ్లాంక్ అనేది మీకు ఈజీ అయిపోతుంది. క్రిటిసిజం, షీ వన్ క్రిటిసిజం ఫర్ హర్ పోర్ట్రేయల్. ఆమె యొక్క క్యారెక్టర్ యొక్క డిజైన్కి ఆమె యొక్క పర్ఫార్మెన్స్కి ఏంటంటే విమర్శలు ఎదుర్కొన్నదా చూద్దాం ఇక్కడ. క్రిటిక్స్ ఇది కరెక్ట్ కాదు. క్రిటిక్స్ అనేది ఏంటంటే నౌన్ కింద వస్తుంది. ఈ రెండు ఆప్షన్స్ కాదు, ఈ రెండిట్లలో చూద్దాం ఇక్కడ. ద ఫిలిం ఉడ్తా పంజాబ్ ఫేస్డ్ సెవరల్ కట్స్ ఎట్ ద హ్యాండ్ సెన్సార్ బోర్డ్ అండ్ లీక్డ్ బిఫోర్ ఇట్ ఈస్ రిలీజ్. అంటే సినిమా రిలీజ్ కంటే ముందే ఇది లీక్ అయింది. ఓకే, మెజర్డ్ అని తీసుకున్నాం అనుకో. ఒకవేళ మెజర్డ్ అని తీసుకున్నాం అనుకో, సినిమాని ఎక్కడ మెజర్ చేస్తాం మనము? చేసే అవకాశాలు లేదు కదా, పర్ఫెక్ట్ కాదు కదా, కాంటెక్స్చువల్లీ ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఇది వదిలేస్తాం. సో ఆప్షన్ ఏ తీసుకుందాం. ఇక్కడ ఏం రావాలి? లీక్డ్. చూద్దాం ఇప్పుడు సెంటెన్స్ను. ద ఫిలిం ఉడ్తా పంజాబ్ ఫేస్డ్ సెవరల్ కట్స్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సెన్సార్ బోర్డ్ అండ్ లీక్డ్ బిఫోర్ ఇట్స్ రిలీజ్. ఎస్, సెన్సార్ బోర్డు వాళ్ళ చేతులు ఏంటంటే 1,00,000 మీన్స్ చాలా కత్తర్లకు గురైంది, ప్లస్ రిలీజ్ కంటే ముందే ఇది లీక్ అయింది, ప్లస్
ఆమె యొక్క ఆలియా యొక్క పర్ఫార్మెన్స్, ఆమె యొక్క క్యారెక్టర్ ఏ విధంగా డిజైన్ చేయబడ్డదో మూవీలో, దానికి ఏంటంటే ప్రశంసలు అందుకోబడ్డది. ఎస్, ప్రైజ్ ఈజ్ ద రైట్. ఎట్లా మనం ఒకవేళ ఫస్ట్ బ్లాంక్ మనకు డిఫికల్ట్గా అనిపించినప్పుడు ఆన్సర్ని ఐడెంటిఫై చేసినప్పుడు సెకండ్ బ్లాంక్ చూసుకోండి. సెకండ్ బ్లాంక్లో ఏది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందో దాని ప్రకారము ఆప్షన్ ఏను కూడా ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే పేరుగా ఇస్తారు కాబట్టి జతగా. నెక్స్ట్ మనం చూద్దాం. ద ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఆఫ్ యోగా లే గ్రేట్. ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధమైన యోగా ప్రాక్టీసెస్, యోగ సాధనాలు. ఓకే, ఆ యొక్క యోగా సాధనాలు ఆరు యోగా యాక్టివిటీస్ ఆర్ ప్రాక్టీసెస్ ఏంటంటే లే ఏ గ్రేట్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అవి చేయడం వల్ల ఏదో జరిగి ఉంటుంది. గ్రేట్, ఇక్కడ నౌన్ రావాలి మనకు. ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డాష్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాణాయామ. ఇక్కడ మీకు ప్రాణాయామ అనే ఒక కీవర్డ్. ప్రాణాయామ అంటే ఏంటిది? ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఆఫ్ బ్రెత్. The balancing of inhaling and exhaling of the breath, that's what only we consider or we call pranayama. ఓకే, ఎక్కడ బ్రెత్ ఉంది చూద్దాం. ఇక్కడ బ్రెత్ అనేది ఇక్కడే ఉంది, ఇందులో ఎక్సైజ్ ఉంది. ఇది ఎలిమినేట్ చేయండి ఇక్కడే. ఎందుకు మనకి అన్ని మిగతా చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇందులో కంట్రోలింగ్, ఏం కంట్రోలింగ్? ప్రాణాయామ కంట్రోలింగ్ కాదు కదా. ఓకే, బ్రెత్ చూద్దాం ఇక్కడ. ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చూద్దాం ఇక్కడ. బ్రీతింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాణాయామ, కంట్రోలింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాణాయామ నాట్, ఇది కాదు. ఈ రెండిట్లో లేదో చూద్దాం ఇక్కడ. ద ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఆఫ్ యోగా లే ఏ గ్రేట్ ఎంఫసైజ్. దేని మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడ్డది? ఎంఫసైజ్ అన్నది దేని మీద? ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాణాయామ. ఓకే, సో యోగా సాధనాలు ఏంటంటే అన్నీ ఎక్కువ దేని మీద ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబడ్డాయి? ప్రాణాయామ మీద. సో బ్రీతింగ్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది కాదు. ఫేత్ అంటే నమ్మకం. ఎవరికి కావాలి నమ్మకం ఇక్కడ? నాట్ నెసెసరీ. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఇంప్రూవ్డ్. ఆక్యుపేషనల్ వృత్తిపరమైన జాగ్రత్త అండ్ ఆరోగ్యం. వృత్తిపరమైన జాగ్రత్త ఆరోగ్యం అనేది అవసరం ఎప్పుడు? ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఇంప్రూవ్డ్ బ్లాంక్ అండ్ బ్లాంక్. ఇక్కడ వృత్తిపరమైన జాగ్రత్త అండ్ ఆరోగ్యం అనేది అవసరము ఫర్ ఇంప్రూవ్డ్ మెన్ అండ్ ఉమెన్. Improved men and women, what? This is not making sense. Assets and markets, ఆస్తులు and market, no. Productivity and growth, for improved productivity and growth. ఒకవేళ ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదక శక్తి ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్ ఏంటంటే అభివృద్ధి ఉన్నప్పుడు దానికి కేర్ గురించి ఏం అవసరం లేదు కదా. నో, దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ మ్యాచ్. కెమికల్స్ అండ్ డ్రగ్స్, ఎస్. ఇంప్రూవ్డ్ కెమికల్స్ అండ్ డ్రగ్స్ ఎక్కడైతే పనిచేసే చోట ఒకవేళ హై డెన్సిటీ హై ఎఫెక్టివ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే, లేదా కెమికల్స్ యూజ్ చేసేటప్పుడు అప్పుడు ఏంటంటే వృత్తిపరమైన జాగ్రత్త, ఆరోగ్యపరమైన విషయం పట్ల మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ ఇవ్వబడ్డ మిగతా 3 ఆప్షన్స్ అనేది ఎక్కడ జాగ్రత్తను హైలైట్ చేయట్లేదు ఎక్సెప్ట్ ద 4th ఆప్షన్. కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. Let's see the next one. But the people of Telangana are going to him by what? Going to him by what he did in the last 4 years and not by what he. ఇక్కడ వర్బ్ రావాలి, ఇక్కడ కూడా వర్బ్ రావాలి. ఎక్కడ వర్బ్ ఉన్నది? అన్నిట్లల్లో ఫస్ట్ బ్లాంక్ వర్బే ఉంది, సెకండ్ బ్లాంక్ కూడా వర్బే ఉంది. ఓకే, సో సెకండ్ బ్లాంక్ వచ్చేసి ఏంటంటే వర్బ్ రావాలి. ఇక్కడ ఏంటంటే వర్బే ఉంది, ఇక్కడ చూద్దాం. ఇక్కడ బట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ గోయింగ్ టు హిమ్ వాట్ హీ డిడ్ ఇన్ లాస్ట్ 4 years అండ్ వాట్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్. తెలంగాణ పీపుల్ ఏంటంటే ఇంతకుముందు గడిచిన 4 సంవత్సరాలలో ఇతను ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడో దాని మీద ఆధారపడి అతను ఓటు వేయబోతున్నారో ఏదో చూద్దాం ఇక్కడ. ఓకే, సో రిజెక్ట్ అనేది కానే కాదు కదా. అంటే ఈ 4 ఏళ్లలో ఏం చేశాడు అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు రిజెక్ట్ చేయబోతున్నారా లేకపోతే జడ్జి చేయబోతున్నారు. సో రెక్టిఫై కానే కాదు, రెసిప్రోకేట్ కానే కాదు, జడ్జ్. చూద్దాం ఇది కరెక్టా కాదా.
బట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ గోయింగ్ టు జడ్జ్ హిమ్ బై వాట్ హీ డిడ్. ఈ గడిచిపోయిన 4 సంవత్సరాలలో ఇతను ఏం చేశాడు, రాబోయే కాలంలో, రాబోయే రోజులలో, రాబోయే నెక్స్ట్ ఫ్యూ వీక్స్, రాబోయే కొన్ని వారాలలో ఏం చేయబోతున్నాడు, అండ్ వాట్ హీ ఇంటెండెడ్స్, ఏం చెయ్యాలనుకుంటున్నాడు, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఓటు వేయబోతున్నారు అని అర్థం ఇక్కడ. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో దట్స్ ఆల్ ద సెషన్ ఫర్ యూ నో టెక్స్ట్ కంప్లీషన్ ఆర్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. మనకు ఈ బిట్లో ఏంటంటే సింగిల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, డబుల్ ఫిల్లర్స్ ఇస్తారు. సో మీకు ఈ సెషన్లో చెప్పినట్టు మీకు ఆ యొక్క స్ట్రాటజీ, ఓకే, ఆ టిప్ని యూజ్ చేసి బ్లాంక్లో నౌనా, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్ ఏది కావాలన్నా దాన్ని యూజ్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి మీరు ఏంటంటే మిగతా వాటిని ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆప్షన్ను ఫిల్అప్ చేసి టైం చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం కరెక్ట్ ఆప్షన్ను చూజ్ చేయండి. ఆల్ ద బెస్ట్, and I'll meet you with a new topic next session. Till then,